బాగా సౌండ్ వస్తుందని వినిపించలేదా? జస్ట్ అలా పట్టుకో. ఓకే అబ్జర్వ్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మీరు లైఫ్లో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఈ అమ్మాయికి కానీ ఈ అబ్బాయికి కానీ లేదంటే ఈ ఇంట్లో లేదంటే ఈ బంగ్లాలో దయ్యం ఉందంట అని వినే ఉంటారు. కానీ ఈ విచిత్రం ఏంటంటే ఈ కాండ్రకోట అనే గ్రామం మొత్తానికి ఒక దయ్యం అయితే పట్టి పీడిస్తుందంట, అదేదో శక్తి అంట అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో ఈ రాత్రిపూట మనం ఇక్కడైతే విజిట్ చేస్తున్నాం. దీనికి మనం డే టైంలో కూడా విజిట్ చేసాం. ఈ ఊళ్ళో వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒక వీడియో కూడా చేసి కింద పార్ట్ 1 లింక్ అయితే ఉంటుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇప్పుడు ఈ కాండ్రకోటలో ఈరోజు రాత్రి దయ్యం ఏం చేయబోతుంది, లేదంటే ఆ శుద్ర పూజలు చేసే మాంత్రికులు ఏం చేసి ఈ ఊరు వాళ్ళను ఈరోజు రాత్రి కూడా భయపెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని మనం క్యాప్చర్ చేసి జనాల్ని చూపించాలి. అండ్ వాళ్ళు ఎవరో పట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు రాత్రి మనం ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాం. నా పేరు చక్రేన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నుంచి ఒక్కరే వెళ్ళారా? ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు. సరే అండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే. రే చూడు, వీళ్ళు చూడు, మొత్తం బ్యాచ్ అనున్నాను. ఇక్కడ పైన బిల్డింగ్ అన్నీ చూడు. డోర్లు వేస్తుంది. కిందికి ఎవరు దిగట్లేదు కానీ పైనుంచే చూస్తున్నారు. గాయస్ ఊర్లో ఎవరికైనా బయట రావట్లేదు. చూడండి, పెట్రోల్ బంకులు కూడా ఎవరు లేరు, లైట్లు ఆన్ చేసి పెట్టారు అంతే. యాక్చువల్లీ మనం పోవాల్సిన గుడి ఎదురుగా అయితే ఉంది, కానీ ఎదురుగా కాకుండా మనం ఒకసారి రైట్లో కూడా ఊర్లో ఏంది సంగతి, ఎవరన్నా మేలుకొని ఉన్నారా, ఎవరన్నా అంటే ఈ రూమర్ని క్రియేట్ చేద్దామని లేదంటే ఈ రూమర్ని క్లియర్ చేద్దామని చూస్తున్నారా, అంటే క్లియర్ అంటే ఆ రూమర్ క్రియేట్ చేసే వాళ్ళని పట్టుకునేదానికి ఎవరైనా పాపం మనలా కష్టపడుతున్నారా, లేదు ఒంటరి విహారీ మార్నింగ్ వచ్చాడు కదా అని కొన్ని ఛానల్స్ వచ్చాయి కదా వాళ్ళని ఈ రోజు కూడా నమ్మిద్దామని చెప్పేసి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అనేది ఊర్లో ఒక రౌండ్ వేసుకుని వద్దాం. తర్వాత ఆ గుడికాడికి తీసుకెళ్తా. మొత్తం ఊళ్ళో ఇల్లులు చూడండి పరిస్థితి. ఇక విషయం అయితే మీకు అర్థమై ఉంటుంది. ఊర్లో వెలగని లైట్ అంటూ లేదు. పంచాయతీ వాళ్ళు పట్టించుకొని మొత్తం లైట్లు వెలిగించేసి పెట్టేశారు. ఇన్ని లైట్లు వెలిగినా ఈ టైంలో కూడా ఎవరు బయటికి రావట్లేదు 11 గంటలకే అని మీరు అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఎందుకు రావట్లేదు, వాట్ ఈస్ ద క్వశ్చన్స్, మైండ్లో క్వశ్చన్స్ అయితే రన్ అవుతాయి కదా. నేను డే టైంలో వచ్చినప్పుడు నాకు అదే క్వశ్చన్స్, అంటే వీళ్ళు చెప్పిన వాటికి కొన్ని మైండ్లో నాకు అంటే క్వశ్చన్స్ అయితే రన్ అయ్యాయి. దానికి సంబంధించిన 2-3 పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్ల దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఇప్పుడు స్టార్ట్ 1 అది చూపేమా అటు సైడ్ బయట పెట్టు కెమెరా. ఇదండి, ఇక్కడ సరిగ్గా
ఎవరో దూకేసి వెళ్ళిపోయారంట. ఓకేనా, ఇది శ్మశాన వాటిక. ఇక్కడ బండి అయితే యూటర్న్ చేస్తాను. మీరు కూడా ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా గైస్, ఫస్ట్ పాయింట్ క్లియర్ చేసుకునేదానికి. ఎందుకంటే చాలామంది అఘోరాలు ఒక ఇద్దరు ఉన్నారు, కనపడ్డారు, తిరిగారని ఒక వీడియో వైరల్ అయితే అవుతుంది ఈ ఊరికి సంబంధించింది. ఇన్ కేస్ అఘోరాలు కానీ మంత్రశక్తులు తెలిసిన మహామాంత్రికులు కానీ ఉంటే వాళ్ళు శ్మశానం దగ్గర కానీ ఊరి బయట వాళ్ళకి సంబంధించిన ఏదైనా ప్లేస్లో ఉండాలి. మనం ఇప్పుడు టైము 11 పైనే అయింది. ఈ ఊరికి సంబంధించిన శ్మశానం కాదా, ఎవరన్నా మనుషులు అనుమానాస్పదంగా ఉన్నారా లేదా వీళ్ళు చెప్పినట్టు అదృశ్య శక్తి తిరుగుతుందా చూద్దాం. ఇది చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఊరైతే చూసుకున్నారు కదా, ఎవరు లేరు. మళ్ళీ ఇంకో 2 వెళ్ళేటప్పుడు చూసుకోండి, ఎవరు బయటికి రావట్లేదు. ఇది చూసుకున్న తర్వాత ఫైనల్గా అంటే నాకు కూడా అప్పటికి ఆన్సర్ దొరికేస్తుంది. అప్పుడు నేను అంతా మొత్తం చూపిస్తాను. అండ్ ఎలా టెన్షన్గా ఉందా? టెన్షన్గా ఉందా? రై జాగ్రత్త. ఇదేనండి ఇక్కడ శ్మశాన వాటిక. బట్ ఎవరు లేరు ఇక్కడ. కాసేపు చూస్తాం ఫ్రెండ్స్, నేను కాసేపు చూస్తాం ఇక్కడే ఉండి అని చెప్పగానే మనోడు ఏమో అంటే వీడియో ఆఫ్ చేయాలేమో, కాసేపు వెయిట్ చేద్దాం అనుకుని మనోడు కెమెరా అయితే ఆఫ్ చేశాడు. ఇంతలోనే ఊర్లోంచి ఒక 3 అబ్బాయిలు అయితే వచ్చారు. అన్న అక్కడ వేరే వీధిలో హల్చల్ అవుతుంది, న్యూస్ ఛానల్స్ కూడా అక్కడికి వచ్చారు, అర్జెంట్గా అక్కడికి వచ్చాయి అన్న అని మా దగ్గరికి వచ్చారు. గైస్ మనోళ్ళు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ దగ్గరలో ఎస్సీ కాలనీలో ఏది జరిగిందంట ఇప్పుడు రీసెంట్గా. ఆల్రెడీ బీబీసీ అక్కడ ఏదో చేస్తున్నారన్న, రమ్మంటున్నారు. ఓకే వస్తున్నాను, ఇది క్లియర్గా చూసుకున్న తర్వాత వస్తాను అని. ఏదో పర్లేదురా మీకు గడిచి చెప్తున్నా. ఇక్కడ ఎక్కడే కానీ ఎవరైనా అఘోరాలు ఉన్నట్టు లేదంటే మనుషులు స్టే చేస్తున్నట్టు వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఏదన్నా దుష్ట చర్యలు చేయాలి అనుకున్నట్టు ఆనవాళ్ళు అయితే ఇక్కడైతే లేవు. శ్మశానంలో అయితే క్లియర్ ఎవరు రావట్లేదు అండ్ అనుమానాస్పదంగా ఏం దొరకట్లేదు. సో ఇప్పుడు బీబీసీ కవర్ చేస్తున్న ఎస్సీ కాలనీలో ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. స్టేట్ ఉంటా ఎవరు ఏమన్నా అయిపోయినా ఎవరికన్నా. గైస్ ఇప్పుడే సౌండ్ వచ్చింది కదా. బీబీసీ అంటే ఏందిరా? ఆ తిప్పు నా కళ్ళలో నాకు ఏం కనబడట్లేదు.
ఇట్లా తమ్ముడు ఇటు చూపి ఎవడో పోయినట్టున్నారు, ఎవరో పాస్ అయినారు. అయినా మన గ్రూప్ 2 ఉంది కదా, వాళ్ళు చూస్తారులే అక్కడ. పదండి పదండి. హాయ్. ఏం బ్రో ఏమైనా క్యాప్చర్ చేశారా? చేసాం సార్, చేసాం. ఏం బ్రో అక్కడి నుంచి వచ్చేసావా? వస్తాం బ్రో, మా ఊళ్ళో అందరూ వస్తారు మీకు. బ్రో ఎక్కువ మంది ఉంటే పోలీసు వాళ్ళు పంపించేస్తున్నారు బ్రో. వెళ్ళిపోతాం బ్రో. ఆడ ఆపుతాను, రామ్మని కలిసి వెళ్ళి. గైస్ మన వాళ్ళతో కలిసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ స్టార్ట్ చేస్తాను. ఏం జరిగిందో ఏందో తెలుసుకుందాం. దూరం నుంచి కాస్త కవర్ చేసి వాళ్ళు వచ్చింది మనకి. అందరినీ పంపించేస్తారు బ్రో, మళ్ళీ షూట్ కూడా జరగదు కదా. అదే షూట్ అయిపోతే మార్నింగ్ అయినా కలుస్తాను అందరితో. ఒంటరి విహారేనా మీరా? ఫ్రెండ్స్ ఆ అబ్బాయి వాళ్ళు వచ్చింది అండ్ వీళ్ళు వీడియో తీసేది నేను స్కిప్ చేయొచ్చు, ట్రిమ్ చేయొచ్చు. బట్ నేను ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు వీడియోస్లో అండ్ టీవీ న్యూస్లో అండ్ యూట్యూబ్ ఛానల్స్లో చూసేది వేరు అండ్ ఈ ఊర్లో రాత్రి జరుగుతున్నది వేరు. అదంతా మీకు క్లియర్గా చూపించాలంటే ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళి ఆ రోజు రాత్రి అంతా ఎంత కష్టపడుతున్నాను ఏంటి అనేది మీకు తెలియాలని చెప్పేసి. ఇంకా రాత్రి 12 అయితే కాలేదు, కొద్దిసేపు అయితే బ్యాలెన్స్ ఉంది. మన వీడియో 12 తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ ఊర్లో ఏం జరుగుతుంది, మీరు చూస్తున్న వీడియోస్ ఎలా వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేను రాలేను, మళ్ళీ మీరు కలవాలన్నా వాళ్ళందరితో ఈ యొక్క గ్రామంలో అడుగడుగునా కూడా భయంకరమైన పరిస్థితులు కనపడుతున్నాయి చెప్పండి. ఎందుకంటే ఏ వీధిలో చూసినా ఇలా కుక్కలు మాత్రమే దర్శనమిస్తున్నాయి, కుక్కల అరుపులు మాత్రమే ఈ యొక్క గ్రామంలో ప్రతి వీధిలో కూడా మనకు దర్శనమిస్తున్న పరిస్థితి. మొత్తం 1:30 ప్రాంతం అయింది. 1:30 ప్రాంతంలో కూడా ఎవరు కూడా కనిపించిన పరిస్థితి. ఓన్లీ కుక్కలు మాత్రమే సౌండ్లు మనం చూస్తున్నాం, ఈ యొక్క శబ్దాలు మాత్రమే వినపడుతున్నాయి. గైస్ అక్కడైతే ఆ వీధిలో వాళ్ళు ఎక్కడైతే ఎస్సీ కాలనీలో చాలా దూరంగా అయిందన్నారు కదా, అక్కడ మన వాళ్ళు కూడా చాలామంది వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం, టెంపుల్ అని చెప్పాను కదా. జనాలు అయితే ఎవరు కనబడట్లేదు, కుక్కలు తప్ప. బట్ ఈరోజు వాడిని పట్టుకోవాలన్న నా కోరిక. వీళ్ళంతా హైలైట్ ఏమో తెలియదు, వాళ్ళు కూడా పట్టుకోవాలని వచ్చారో ఏమో తెలియదు, వీడియో చేయాలని వచ్చారేమో తెలియదు. నాదేంటంటే క్యాచ్ దెమ్, థ్రోట్ దెమ్. రిలాక్స్ రిలాక్స్. కుక్కలు నా పైన కాదు, వాడిపైన మొరగండి, ఎవరు తిరుగుతున్నారు వాడిపైన. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మాట్లాడిన ప్రతి మాట ఆ ఊర్లో వాళ్ళకి అడిగి తెలుసుకున్న తర్వాతే వాళ్ళు నాకు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు చెప్పగలిగే మీకు చెప్పాను. అండ్ అదే ఈ ఊర్లో వాళ్ళకు ఎక్కడైతే దేనికోసం అయితే క్షుద్ర పూజలు చేస్తుంటారా అనే డౌట్ ఉందో ఆ శివాలయం దగ్గరికి వెళ్తున్నాం. అసలు ఈ శివాలయం స్పెషల్ ఏంటంటే ఈ శివాలయం ఇంతకుముందు కోట అంట, కోట 36 ఎకరాలు ఉండేది. ఇప్పుడు 8 ఎకరాలలో ల్యాండ్ ఉండి ఆ ల్యాండ్లో మధ్యలోనే బ్రహ్మసూత్రం కలిగిన ఒక శివలింగం ఉంది. ఆ శివలింగం పక్కనే ఒక 300 ఏళ్ల నాటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద నిధి ఉంది. ఆ నిధి కోసం ఎవరో వచ్చి పాకులాడుతున్నారు. పుల్లయ్య గారు వచ్చేసానండి. ఐదు ఏం తీసుకొని వచ్చేద్దాం. గైస్ టైం అయితే 11:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఊర్లో 2-3 ఛానళ్ళు తిరుగుతున్నాయి. మనం మెయిన్ ఎక్కడైతే చాలా స్కైరీనో ఎక్కడైతే దొరుకుతాడన్న నమ్మకం ఉందో అక్కడికైతే వచ్చాము. ఇప్పుడు హిడెన్ కెమెరాస్ అయితే సెట్ చేసి తర్వాత లోపలికి వెళ్దాం. చెప్పుదోరా. వద్దులేండి. మీ బ్రదరా?
ఈయన మనిషి ఉన్నారు కదా వైట్ షర్ట్, ఎవరు లేరా? మీకు డ్యూటీ ఉందా? మార్నింగ్ ఏమన్నా ఇబ్బంది పడతారా? అవసరం లేదు. ఇప్పుడు ఒక నైట్ విజన్ సెట్ చేసుకున్నా మళ్ళీ కావాలని పెట్టుకుందా ఉన్నాయి. అంతేనండి, ఆనైంది ఇప్పుడు గేట్ క్లోజ్ ఉంటుందా నైట్? లోపల నుంచి క్లోజ్. ఇన్ కేస్ గుళ్ళకి పోవాలంటే ఇంకా దూకి వెళ్ళాల్సిందే. అవునండి, ఎవరు వెళ్ళినా సరే అండి. మనం వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళాలంటే అక్కడ అంటే నాకు ఎలా తెలిసే చెప్పమంటారా? ఇదేలేండి వీడియోలో రికార్డింగ్లో ఉంది. ఆ చెట్టు పైన ఒకసారి చూపించండి. చెట్టు దగ్గర డ్రాయింగ్ తీసుకోండి. అంటే లుక్ చూస్తే ఇలా ఉంటాడనా? మామూలుగా ఇది దిష్టి బొమ్మ కదా. దిష్టి బొమ్మ అండి. జనాలు ఇంకా ఆ రకంగా భయం ఇట్లకు చూపి మనలా వస్తాను మన ఊళ్ళో ఎన్ని హౌసెస్ ఉంటాయి బ్రో? ఒక 500 వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా పైన కానీ తక్కువ ఉండదు. వస్తే అటే రావాలా? అటే వస్తుంది. తమ్ముడు ఈ నైట్ విజన్ గైస్, మేము నైట్ విజన్ సెట్ చేసి ఆ తర్వాత మేమైతే మొత్తానికైతే వచ్చాము. ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడి నుంచి అయితే మనిషి వస్తాడన్న ఈ ఊర్లో ఈ బ్రో గెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ బ్రో మాట నేను ఎందుకుంటున్నా అంటే, చాలామంది కొందరు కొట్టిపారేస్తున్నారు, కొందరు ఇంకా చాలా ఓవర్ చెప్తున్నారు. ఈయన ఒక పర్టికులర్ కారణం చెప్తున్నాడు. అతను ఎందుకు వచ్చింటాడు, ఆ కారణం ఏంటి అనేది మీకు ఈ గుడిని తరచుగా చూపిస్తున్న కారణం ఏంటి అనేది మొత్తం మీకు వీడియో ఎండ్లో అయితే క్లారిటీ ఉంటుంది. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పెద్ద పెద్ద ఛానల్స్ వచ్చారు. నేను ప్రయత్నించేది ఏంటంటే, అంటే ఇలా జరుగుతుంది కదా, ఇలా మనిషి తిరుగుతున్నాడు కదా, అసలు మనిషి ఉన్నాడా లేదా, ఉంటే ఎలా ఉంటాడు, ఎందుకు ఉన్నాడు అనేది మెయిన్ ట్రై చేయాలని ట్రై చేస్తున్నాను. ఆ బ్రో నాకు హెల్ప్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ బ్రో. వెల్కమ్ అండి. పెట్టమ్మా సెట్ చేసుకొని మేము అంటే నైట్ విజన్ సెట్ చేసి మాకు ఏదైనా అనుమానంగా కలిగితే అప్పుడు వీడియో అయితే ఆన్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కొన్ని ఆధారాలు అయితే దొరికాయి. అదృశ్య శక్తి మన కంటికి కనపడకుండా ఇక్కడ ఏదో తిరుగుతున్నట్టు నా దగ్గర ఉన్న కెమెరాస్ అయితే సైరన్ అయితే మోగించడం అయితే స్టార్ట్ చేసే. ఇట్స్ ఎన్ని సౌండ్ వచ్చిందని ఏదో ఆన్ చేసావా? అన్నాను. కెమెరా ఆన్లో లేదు. చేయి బ్రో. దాన్ని పట్టుకొని మేము అంటే వెంటనే బయలుదేరాము. అండ్ మా చేతిలో 2-3 కెమెరాలు ఉండేదాని వల్ల మీకు కన్ఫ్యూజ్ కాకూడదని చెప్పేసి అన్ని కెమెరాల విజువల్స్ కూడా చూపిస్తాను. అంటే కెమెరాలో ఏది కానీ క్యాప్చర్ కాలేదు, కానీ ఏదో వైబ్స్ అయితే వచ్చాయని చెప్పేసి కెమెరాలు అయితే సిగ్నల్ ఇస్తున్నాయి. దాన్ని పట్టుకొని మేము ఇంకా లోపలికి కూడా వెళ్ళడం అయితే జరిగింది.
మేము దాన్ని ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక నైట్ విజన్ అండ్ పక్క తన చేతిలో ఒక గోప్రో అయితే ఉంది. కానీ ఒక స్టేబుల్ నైట్ విజన్ అండ్ సోనీ కెమెరా తీసుకొని ఉదయ్ అయితే అక్కడే బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగాడు. అంతలోనే అతనికి ఎవరో అంటే జస్ట్ ఆ రూట్లో పోయినట్టు అనిపించిందట. కెమెరాని అయితే రైట్ లెఫ్ట్ అయితే తిప్పాడు. తిప్పిన తర్వాత కంగారుతో మా దగ్గరికి కూడా వచ్చేసాడు. రికార్డే. అలర్ట్ సెట్టింగ్ కూడా ఆఫ్ చేస్తా. అలర్ట్ సెట్టింగ్ యాడ్ చేస్తున్నా. బ్రో అంటే అలర్ట్ సిగ్నల్ ఆఫ్ చేసేసా. సిగ్నల్ ఇవ్వద్దు. చూడు లైట్లు ఆఫ్ చేస్తున్నాం మేమంతా. వెనక్కి మెల్లిగా వెళ్ళి ఆడ ఉండాలి. ఎవడ వచ్చినా చూద్దాం. కానీ అక్కడ ఈ పక్కన ఎనర్జీ మనం ఆ పక్కన బెదరా వచ్చింది పక్క వచ్చింది. ఏమైనా అనిపించిందా? ఈ పక్క చూద్దాం. ఈ పక్క కూడా సరిగా ఉందండి. ఆ పక్క కూడా ఈ పక్క రెండు పక్కల అన్నమాట. బ్రో ఇది పట్టుకో. నేనండి అలా పెట్టుకో. ఎదటగా టీషర్ట్ వేసుకుంటారు. టీషర్ట్ ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనుషులు మనం చిన్న చిన్న వాటికి కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యి ఎక్కువగా అనుభూతి పొందుతూ ఉంటాం. కానీ ఇలాంటి కెమెరాస్ కానీ ఏదైనా డివైసెస్ కానీ మనకు ఏదైనా సిగ్నల్ ఇస్తున్నాయి, అవి రియాక్ట్ అవుతున్నాయి అంటే మనకు మ్యాక్స్ దానికి ఏదైనా ఇబ్బంది అయినా జరగాలి. దానికి మనం దేన్ని అయితే పసిగట్టి సిగ్నల్ ఇవ్వమన్నామో అది దానికి ఎదురై ఉండాలి. సో అలాగే జరిగిందేమో, అందుకే ఈ సిగ్నల్ వచ్చిందేమో అని చెప్పేసి ఆ చుట్టుపక్కల మొత్తం తిరిగాము. అది చాలా టైం అయితే పట్టింది. ఆ వీడియో ఎక్కువ ల్యాగ్ ఉంది కాబట్టి ట్రిమ్ అయితే చేశాను. మళ్ళీ వెంటనే మేము కెమెరా దగ్గరికి వచ్చిన తర్వాత మనోడికి ఏదో ఒక సౌండ్ వచ్చింది. ఆ క్లిప్ కానించి మళ్ళీ రీబిగిన్. సౌండ్ వస్తుందని వినిపించలేదా? నిజంగానా? ఇక్కడ నుంచి వచ్చింది మన స్ట్రైట్ ఇటు నుంచి వచ్చింది కరెక్ట్గా. నేను అరుస్తా, అబ్జర్వ్ చేయండి. మీరంతా సైలెంట్గా అబ్జర్వ్ చేయండి. నేను అరిసి గమనం అంటే ఇది పట్టుకొని అదే ఎలా అండి మొబైల్ జస్ట్ అలా పట్టుకో. ఎవరైనా ఉన్నారా? ఇందాక చెట్ల దగ్గర ఎవరు? ఇటువైపు ఎవరైనా వస్తారా? షర్ట్ మడతలో కింద దింపేయండి. కోతులండి కోతులండి. అది ఇటువైపు ఎవరైనా వస్తారా?
ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ఐడియా లాంటి ట్రిక్ అయితే ప్లే చేస్తాను. ఎందుకంటే మేము గుడికి ఎగ్జాక్ట్లీగా బ్యాక్ సైడే ఉన్నాం కాబట్టి ఇక్కడ గట్టిగా అరిస్తే అంటే గుడికి ముందర కానీ రైట్లో కానీ లెఫ్ట్లో కానీ ఎవరన్నా ఈ శుద్ర పూజలు చేసే ప్రయత్నం కానీ ఎవరికైనా భయపడించే ప్రయత్నం కానీ చేస్తున్న వాళ్ళకి ఒక హింట్, అంటే మేము బ్యాక్ సైడ్ ఉన్నాము, ఆ తర్వాత వాళ్ళు ఫ్రంట్లో అంటే ముందు పక్క నుంచి ఏదైనా చేస్తారేమో, మేము సైలెంట్గా లైట్లు కెమెరాలు అన్ని ఆఫ్ చేసుకుని వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం అనే ఒక ప్లాన్తో అయితే మెల్లిగా నేను సురేష్ అయితే గుడిని దాటుకొని ఆ పొలాల్లోంచి అలా ఊరిని అబ్జర్వ్ చేస్తున్నాం. వెంటనే ఒక సౌండ్ అయితే వచ్చింది. ఇంకా దొరికారా వాళ్ళు, పట్టుకుందాం అని పరిగెత్తాము. ఏం జరిగిందో చూడండి. అలా రూట్ ఉందండి, ఆ రూట్ వద్దామని. పదండి. కుక్కలు ఎందుకు ఏడుస్తున్నాయి? ఎవరు అరుస్తున్నారు? ఓకే, అబ్జర్వ్ చేసుకున్నా. కుక్క పిల్లలు లోపలికి వస్తుందంట వాళ్ళ మమ్మీ కోసం. అసలు అది ఎందుకు అలర్ట్ అయ్యాయి? మమ్మల్ని చూస్తున్నాను. ఈ సౌండ్ అదంతా చెప్తాను అవగాహన చెప్తాను. అంటే సెల్ ఫోన్లో మీడియాలో పబ్లిక్ అవుతా ఉండేది ఎవరికి తెలియలేదు అంటే అనుకోండి. ఈ మీడియా చూసి మరి ఇంకొకరు వస్తారు ఈ గుడి కోసం అదంటారండి. ఏంటి చుట్టూ మనం వెళ్ళాలి సార్ చాలా దాన్ని తెలుసు. ఏం అప్డేట్ అనిపించిందా? చిన్న సౌండ్ వచ్చింది. తర్వాత చెప్పాము ఏం పైనుంచి ఏదో పోయింది. కొబ్బరికాయ అయితే అంత ఉండదు. కూతురు అయితే ఉన్నాయండి పైన. మరి మీరు ఎక్కడ అన్నారు చూడండి, ఇక్కడ సౌండ్ సౌండ్ అయితే మీడియా మీరు ఒకసారి అది కొబ్బరికాయనా? ఇప్పుడు వచ్చింది ఇక్కడ చెట్టు ఉంది కదా అక్కడ సార్ వస్తుందని అక్కడికి వెళ్ళిందని చెప్పాను. సౌండ్ వచ్చిందండి. గైస్ ఇప్పుడు టైం అయితే దాదాపు 2 కావస్తుంది. అన్న వాళ్ళు నా కోసం చాలాసేపు అయితే వెయిట్ చేశారు. మేము ఒక షాడోని అయితే మీకు చూపించుంటాం. ఆల్మోస్ట్ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఆ షాడో ఏంది, ఇక్కడ తిరిగేదా లేదంటే కన్నా అది న్యాచురల్గా అలా కనపడిందా అనేది అది మీ ఊహకి అయితే వదిలేస్తున్నాను. మీరు కింద ఈ కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు అయితే ఏ అలజడి జరగలేదు. ఏదో ఒక మేము ఇద్దరం వీధిలోకి వెళ్ళినప్పుడు
కుక్కలు అయితే అరిచాయి. అక్కడికి వెళ్తే ఆ చిన్న కుక్క ఏదో ఇరుక్కొని ఉంది, దాన్ని హెల్ప్ చేసినట్టు అయ్యింది. వచ్చేసాము. ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. మేము కూడా కాసేపు ఉండి చూసుకొని మేము కూడా బయలుదేరడానికి ప్రయత్నిస్తాను. దానికన్నా ముందు ఏదైనా జరిగితే కూడా అది కూడా మీకు ఈ వీడియోలో అయితే అందిస్తాను. అండ్ మెయిన్ విషయం, ఇలా ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అనేది మీకు చాలామందికి సందేహం అయితే ఉంటుంది. సో అది కూడా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇంత శ్రద్ధగా కష్టపడి వీడియో చూసిన తర్వాత మీకు ఏ క్లారిటీ అనేది వచ్చిందో నాకు తెలియదు. నాకైతే ఆ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓకే, అంటే ఆ ఊర్లో అప్పుడు జరిగినప్పుడు ఆ సందర్భాలు ఎదుర్కొన్న వాళ్ళకు కనపడి ఉంటుంది, లేదంటే వినపడి ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు నాకైతే ఏ ఎక్స్పీరియన్స్ జరిగిందో అది పూర్తిగా వీడియో తీసి ఏదైతే పాయింట్ టు పాయింట్ మీకు చూపించాను. అండ్ ఇంకొకటి, నేను నాతో పాటు ఆ సురేష్ అనే అబ్బాయి కానీ ఊర్లో ఇంకొందరు కానీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడున్న ఆ శివాలయంలో బ్రహ్మసూత్ర కలిగిన శివలింగం అయితే ఉంది, దాని పక్కనే నిధులు ఉన్నాయని చాలామంది నమ్ముతారు అండ్ చెబుతారు అన్నాడు. సో దానికోసమే ఎవరన్నా శుద్ర పూజలు అంటే తెలిసిన వాళ్ళను చేసే వాళ్ళను ఇక్కడికి తెప్పించి కనికట్టు చేసి అక్కడ ఉన్న నిధుల్ని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారన్న అని ఆయన నోట్తో ఆయన స్వయంగా చెప్తేనే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. సో ఆ విధంగా ఇక్కడ ఏదన్నా ఆల్రెడీ జరుగుతుండవచ్చు. బట్ నేను ఉన్నప్పుడు ఎటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ కానీ ఎటువంటి అంటే దయ్యమైన భూతమైన మాంత్రికులైనా కనపడింటే నేను ఇంకా 2-3 రోజులు అక్కడే ఉండి ఇంకో ఏదన్నా అప్డేట్ కోసం ప్రయత్నించేవాడిని. నేను అంటే మొత్తం రాత్రి అంతా ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అండ్ నాకు కనిపించింది. ఈ వీడియో అయితే చేసి మీకు పెట్టేశాను. అండ్ మీరంతా కోరారు కాబట్టి ఆ ఊరికి కూడా వెళ్ళాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీరు అర్థం చేసుకుని ఉంటారు. దీనికన్నా నేను వివరంగా చెప్తే ఇది ఒక కాంట్రవర్సీ అవుతుంది, ఒక ఊరికి సంబంధించిన నమ్మకం కాబట్టి వీలైనంత వరకు ఎవరన్నా అడిగినా కూడా వాటికి నేను సమాధానాలు చెప్పుకునేంత వరకు ఈ వీడియోని అయితే మీకు బయటికి చూపిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి రియల్ ఒక ఊర్లో ఇప్పుడు కూడా ఖాళీ చేసేసి ప్రేతాత్మలు తిరుగుతున్నాయి అంటున్న ఒక ఊరికైతే వెళ్తున్నాను. ఆ వీడియోలో మీరు అనుకున్నంత స్టఫ్ తీసుకొని తిరిగి వస్తాను.